నాటుకోడి కూర ఎలా చేయాలో చెప్పవా అని కూతురు అంటే, యూట్యూబ్ ఉందిగా తల్లి అనేది అమ్మ చెప్పే సమాధానం. బరువు ఎలా తగ్గాలో తెలియడం లేదు అనే అబ్బాయి ఆవేదనకు, యూట్యూబ్లో ఫిట్నెస్ ట్రైనర్లు ఉంటారుగా అనేది స్నేహితుడి సలహా. ఓ పాపాలాలి పాటను వినాలనుందోయ్ అని ఒకరంటే, యూట్యూబ్లో కొట్టబోయి అనేది ఆత్మీయుడి సలహా. ఇలా గత 20 ఏళ్లలో ప్రశ్నలు మారినా జవాబు మాత్రం ఒక్కటే, యూట్యూబ్ అన్నదే. ఈ సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొన్ని ముచ్చట్ల రూపంలో ఇప్పుడైతే మనం చెప్పుకుందాం. నష్టాల నుంచి లాభాల్లోకి, వైఫల్యాల నుంచి విజయాల్లోకి వచ్చిన సక్సెస్ స్టోరీస్ యూట్యూబ్లో లక్షల కొద్దీ ఉంటాయి కదా. యూట్యూబ్ సొంత కథ కూడా అలా ఓ వైఫల్యం నుంచి పుట్టుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్గా ఉన్న యూట్యూబ్ని నిజానికి ఆ ఉద్దేశ్యంతో ప్రారంభించలేదు. మొదట ఇదో డేటింగ్ యాప్. స్టీవ్ చెన్, చాద్ హాలీ, జావేద్ కరీం అనే 3 స్నేహితులు ఓ రోజు పార్టీ ప్లాన్ చేసుకున్నారు. అనుకోకుండా జావేద్ ఆ పార్టీకి రాలేకపోయాడు. ఆ పార్టీలో తాము పంచుకున్న ఆనందాన్ని నోటితో చెప్పే కన్నా వీడియో చూపించి చెబితే బాగుంటుందనుకున్నారు హాలీ, స్టీవ్లు. కానీ ఆ వీడియోని స్నేహితుడితో షేర్ చేసుకునేందుకు ఆన్లైన్లో అనువైన వేదికేది వాళ్లకు కనిపించలేదు. కాస్త బాధ అనిపించినా అందులోంచే వాళ్లకో వ్యాపార ఆలోచన పుట్టుకొచ్చింది. ఓ సైట్ పెడదాం, అందులో వీడియోల ద్వారా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. ఈ పద్ధతిలో జీవిత భాగస్వామిని వెతుక్కోవచ్చు. ఇందులో మనం చెప్పేదేమీ ఉండదు, ఎవరి కథ వాళ్ళదే. అందుకే దీనికి యూట్యూబ్ అని పేరు పెడదాం అనుకున్నారు. ఇక్కడ ట్యూబ్ అంటే టీవీ అని అర్థం. 2005 ఫిబ్రవరి 14న వేలెన్స్ డే రోజునే యూట్యూబ్ ప్రారంభమైంది. ఈ సైట్ని ప్రారంభించడం కోసం స్టీవ్, చాద్, జావేద్లు తాము ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బంతా పణంగా పెట్టారు. కొన్ని సంస్థల నుంచి ఫండింగ్ కూడా తీసుకున్నారు. అయినా అనుకున్నంత ఆదరణ రాలేదు. కారణం, అప్పట్లో ఇలా తమను తాము పరిచయం చేసుకోవడానికి, ప్రేమలో పడడానికి నెటిజన్లు సిగ్గుపడ్డారట. ఫలితం, సైట్ను మూసేయాల్సిన పరిస్థితి. దాంతో ఒక్క ప్రేమికులు మాత్రమే కాదు, ఎవరైనా ఎప్పుడైనా వీడియోలు పంచుకోవచ్చు అంటూ తమ వ్యాపార ఆలోచనలో చిన్న మార్పు చేశారు 3 స్నేహితులు. వీళ్లల్లో ఒకరైన జావేద్ కరీం మీ ఎట్ ది జూ పేరుతో ఓ జూలో తీసిన వీడియోని మొదట షేర్ చేశాడు. ఈ వీడియోని ఇప్పటి వరకు 35 కోట్ల మంది చూశారు. యూట్యూబ్ ప్రారంభించే నాటికి అదే పేరుతో మరో సంస్థ ఉంది. ఈ యూట్యూబ్ కోసం వెతుకులాడే నెటిజన్లతో ఆ సంస్థ సైట్కి ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు వచ్చి పడేవి. దాంతో ఆ సంస్థకు కోపమొచ్చి కోర్టుకెక్కింది. చివరికి ఆ సంస్థే రాజీపడి తన పేరును మార్పు చేసుకుంది. యూట్యూబ్ని ప్రారంభించిన ఏడాదికే గూగుల్ ఆ సంస్థని ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 13,000 కోట్లకి కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాలోని సాన్ బ్రూనోని ప్రధాన కేంద్రంగా చేసుకుని 130 దేశాల్లో 80 భాషల్లో విస్తరించింది. ప్రపంచంలో అత్యధికంగా యూట్యూబ్ను ఉపయోగించుకునేది మన భారతీయులే. ఆ తర్వాత స్థానంలో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. యూట్యూబ్లోని వీడియోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూడాలంటే సుమారు 18,000 సంవత్సరాలు పడుతుందట. కేవలం ప్రకటన ద్వారానే యూట్యూబ్కి గత ఏడాది వచ్చిన ఆదాయం ఇంచుమించుగా 3 లక్షల కోట్ల రూపాయలు. నెటిజన్లకు నచ్చేట్టుగా అనేక మార్పులు చేస్తూ సంస్థని స్థాయికి తెచ్చిన గొప్పతనం మాత్రం సుసాన్కే దక్కుతుంది. 2014 నుండి 2023 వరకు యూట్యూబ్ సీఈఓగా సంస్థకు అన్నీ తానే నడిపించిన ఆమె గతేడాది లంగ్ క్యాన్సర్తో మరణించింది. ప్రస్తుత సీఈఓ భారత్కు చెందిన నీల్ మోహనన్ కూడా ఆమె నియమించారు. యూట్యూబ్ ఇచ్చే ప్లే బటన్స్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో గొప్పగా చూపిస్తారు. వాటిని ఏ లెక్కని ఇస్తారంటే, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ను సంపాదించుకున్న వాళ్ళకి సిల్వర్ ప్లే బటన్ ఇస్తారు. దీన్ని పొందిన వాళ్ళు నెలకి దాదాపు 75,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు అందుకుంటారు. అది 10 లక్షల మంది ఉంటే గోల్డ్ ప్లే బటన్ ఇస్తారు. వీరికి నెలకి 7 లక్షల రూపాయల వరకు అందుతుంది. అదే అనుసరించే వారి సంఖ్య కోటికి చేరుకుంటే డైమండ్ ప్లే బటన్ ఇస్తారు. వీరికి 10 లక్షల నుండి 5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక 10 కోట్ల మంది ఉంటే రెడ్ డైమండ్ ప్లే బటన్ ఇస్తారు. వీరు సుమారుగా 5 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు పైబడే ఆదాయం అందుకోవచ్చు. అయితే ఈ ఆదాయం ప్రకటనలు, కంటెంట్, వాచ్ టైంలపైన ఆధారపడి ఉంటుంది.
వంటల నుండి మొదలుపెట్టి స్పోర్ట్స్, ఫిట్నెస్, ఆధ్యాత్మికం, ఎడ్యుకేషన్ అంటూ ఎన్నో రంగాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసిన యూట్యూబ్కి కొన్ని దేశాల్లో చేదు అనుభవం కూడా ఎదురయ్యింది. కంటెంట్లో నాణ్యత లేదన్న విమర్శలని ఎదుర్కొంది. అందుకే కొన్ని దేశాల్లో ఈ ఛానల్ పైన నిషేధం కూడా ఉంది. దేశాధినేతకి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఉత్తర కొరియాలోనూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చైనాలోనూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉందని తుర్కియే, మొరాకోలోనూ ఈ ఛానల్ని నిషేధించారు. సౌత్ సూడాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ దేశాల్లో కూడా ఈ ఛానల్ని బ్యాన్ చేశారు. థాయిలాండ్, పాకిస్తాన్లలో కూడా కొంతకాలం పాటు బ్యాన్ చేశారు, కానీ ప్రస్తుతమైతే పనిచేస్తుంది. రకరకాల అంశాలపైన యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఆదాయం పొందుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నా వాళ్ళందరిలో మొదటి స్థానం మిస్టర్ బీస్ట్ది. జిమ్మీ డొనాల్డ్సన్ ఇతని అసలు పేరు. తన ఛానల్లో రకరకాల అంశాలు పోస్ట్ చేసే మిస్టర్ బీస్ట్ ఇంతవరకు యూట్యూబ్ ద్వారా సంపాదించిన ఆస్తి దాదాపు 7,500 కోట్ల రూపాయలు. ఇక జిమ్మీ ఫాలోవర్ల సంఖ్య 36 కోట్లు. అతని తర్వాత స్థానాల్లో జిఫ్రీ స్టార్, లోగాన్ పాల్, లైక్ నాస్త్యా, రేయాన్ కాజీ వంటి వారున్నారు. ఇండియాలో యూట్యూబ్ నుంచి అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించుకుంటున్న వాళ్లల్లో గౌరవ్ చౌదరి ముందుంటారు. టెక్నికల్ గురూజీగా పిలిచి ఇతను ఎలక్ట్రానిక్ పరికరాలని హిందీలో పరిచయం చేస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా ఇతను ఇంతవరకు సంపాదించుకున్నది 350 కోట్ల రూపాయలు. ఆ తర్వాత స్థానంలో 122 కోట్లతో కామిక్ స్కిట్లు వేసే భువన్ బామ్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో అమిత్ బాదానా, అజయ్ నాగర్ ఉంటే వంటలను అద్భుతంగా చేసే నిసా మధులిక యూట్యూబర్గానే ప్రపంచానికి తానేంటో చాటుకుని 43 కోట్ల ఆదాయాన్ని అందుకున్నారు. ఇక కుర్రకారులు ధ్రువ్ రాఠీ గురించి తెలియని వారుంటారా? సామాజిక విషయాలపై అవగాహన తెచ్చే ధ్రువ్ 24 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్ అవుతుంది. యూట్యూబ్లో ఉన్న ఛానళ్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. ప్రపంచ జనాభాలో 63.7% సామాజిక మాధ్యమాలను వాడుతుంటే అందులో 52% మంది యూట్యూబ్ని చూసేవారే. సర్వేల ప్రకారం యూట్యూబ్ని ఎక్కువగా చూసేది పురుషులేనట. 54.3% మంది పురుషులు యూట్యూబ్ని చూస్తుంటే మహిళల్లో ఆ శాతం 46 ఉంది. 15 సెకండ్లు మాత్రమే ఉండే షార్ట్స్ సోషల్ మీడియాలో పెనుసంచలనం అనే చెప్పాలి. యూట్యూబ్లో ఈ షార్ట్స్ని మొదట ఇండియాలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఆ తర్వాత తక్కిన దేశాలలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఫ్రాంక్ వీడియోలు పెడుతుంటారు కదా. మొదట్లో యూట్యూబ్ కూడా నెటిజన్లను ఫ్రాంక్ చేసేది. ఏ కంటెంట్ వెతికినా నెవర్ గానా గివ్ యూ అప్ అనే వీడియోలోకి వెళ్ళిపోయేది. ఒక్కోసారి పేజీ మొత్తం తిరగబడేది. ఎందుకిలా అవుతుందో తెలియక నెటిజన్లు తికమక పడేవారు. యూట్యూబ్ సంస్థ తమ ఆఫీసులో ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేసింది. 10,000 మంది చందాదారులు ఉన్నవారెవైనా సరే ఆ వేదికను తమ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవచ్చట. ఏ ఆఫీసులో అయినా ఉద్యోగుల కోసం లిఫ్ట్లు ఉంటాయి. అవి కాకపోతే మెట్లు ఉంటాయి. యూట్యూబ్ ఆఫీసులో ఈ రెండింటితో పాటు ఓ పెద్ద జారుడు బల్ల కూడా ఉంటుంది. ఉద్యోగులు పైనుంచి జారి కూడా రావచ్చు. కావాల్సినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఆ భవంతిలోనే ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పచ్చదనం, సన్లైట్ ఎక్కువగా ఉండేట్టు ఈ భవనాన్ని నిర్మించారు. ఉద్యోగులు క్రియేటివ్గా ఉండేందుకు ఇలాంటి చిన్న చిన్న మార్పులు అవసరం అంటుంది సంస్థ. ఇంతవరకు అత్యధిక మంది వీక్షించిన వీడియో బేబీ షార్క్ డూడూ డూడూ, పిల్లలు పాడుకునే ఓ రైమ్ సంబంధించిన ఈ వీడియో 1,500 కోట్ల వీక్షణలు అందుకుంది. అందరము అనేక అంశాలపైన వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాము. కానీ నిజానికి యూట్యూబ్కి సంబంధించిన పూర్తి హిస్టరీ అనేది ఏదో గాలి మాటలుగా తప్ప 100% కరెక్ట్గా అనేది మనకెవరికి అంత తెలియకపోవచ్చు. కనుక ఈనాడు ఆదివారం పుస్తకంలో మార్చి 2వ తేదీన ప్రచురించిన ఈ కథనం 100% కరెక్ట్గానే ఉంటుంది. యూట్యూబ్ గురించి ఇలా పూర్తి సమాచారం మన తెలియని వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఇలా ఈ వీడియోనైతే తయారు చేసి ఉంచాను. మీరు తప్పక ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.